ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఈ యొక్క బీఎస్సీ పారామెడికల్ అండ్ బీపీటీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో అయితే చాలామంది సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలి, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్ అండ్ దాంతోపాటు ప్రైవేట్ కాలేజ్లో ట్యూషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది అండ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది కదా వాళ్ళకి ఎంత ట్యూషన్ ఫీజు ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ప్రెజెంట్ అయితే నేను మీకు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ట్యూషన్ ఫీజు గురించి అయితే చెప్పేస్తాను. సో ఇది వెబ్సైట్ కదా, ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది, దీని మీద టిక్ చేసేసేయండి. సో యాక్చువల్గా మనకి నిన్న నుంచి అయితే మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఎవరు యూనివర్సిటీ వాళ్ళు ఈ విధమైనటువంటి మెసేజ్ని అయితే పంపించారు. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళకి ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇందులో మీకు ఏ కాలేజ్లో ఏ సీట్ వచ్చింది అనేది ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు వెబ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి ఈ డేట్లోపు మీరు కాలేజ్కి రిపోర్టింగ్ చేయండి అని ఈ విధంగా మెసేజ్ అయితే పంపించడం జరిగింది. బట్ చాలా మంది స్టూడెంట్కి అయితే మెసేజ్ రాలేదన్నమాట. ఈ విధంగా మెసేజ్ రానటువంటి స్టూడెంట్ ఏం చేయాలన్నది ఒకసారి నేను మీకు చెప్తాను. ఇది వెబ్సైట్ కదా, ఈ యొక్క అలాట్మెంట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఉంది కదా, ఇందులో మీ నేమ్ ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇది యూజీ ఎల్ఎడ్ అంటే పారామెడికల్కి సంబంధించి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. ఇందులో కనుక మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఇందులో మీ నేమ్ లేకపోతే మీకు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది రానట్టే. సో మీరు సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేసేసేయండి అనమాట. కొంతమంది ఈ మెసేజ్ అయితే కొన్ని నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల మొబైల్ రీఛార్జ్ చేయకపోవడం వల్ల రాగలేకపోవచ్చు. బట్ అంత మాత్రాన మీకు సీట్ రానట్టు కాదు. ఒక్కసారి ఈ లిస్ట్లో కూడా చెక్ చేసేసేయండి ఇందులో మీ నేమ్ ఉందో లేదో. ఇందులో మనకి కాలేజ్ వైజ్ అండ్ కోర్స్ వైజ్గా లిస్ట్ అనేది ఇస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంఎల్టీలో ఎవరికైతే సీట్ వచ్చిందో ఈ విధంగా ఉంటుంది. అదే కాలేజ్లో ఎనెస్థీషియా ఎవరికి సీట్ వచ్చింది అనేది ఈ విధంగా కోర్స్ వైజ్గా మనకి ఈ విధంగా ఇన్ డీటెయిల్గా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఇందులో ఎవరికైతే ఎస్ఎంఎస్ రాలేదో వాళ్ళు ఒక్కసారి మీ నేమ్ ఇందులో ఉందో లేదో చెక్ చేసేసుకోండి అనమాట. మెసేజ్ రాకపోయినా ఇందులో నేమ్ ఉంటే కనుక పర్లేదు, మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసేసేయండి, వెబ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని. ఇన్ కేస్ మీ నేమ్ కనుక ఇందులో లేకపోతే మీరు సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేసేసేయండి అనమాట. సో ఇది ఇప్పుడు చూద్దాం. సో ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలన్నది చూద్దాం. ఆల్రెడీ మనకి ఈ యొక్క ఎస్ఎంఎస్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏ విధంగా రావాలి ఏంటనేది. సో ఫస్ట్ మీరు ఈ యొక్క 6,000 పే చేసి వెబ్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరికైతే ఈ విధంగా ఎస్ఎంఎస్ వచ్చిందో అండ్ దాంతోపాటు ఇందులో నేమ్స్ ఉంటాయి కదా, సో వీళ్ళంతా నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఈ యొక్క వెబ్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేయాలి. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఇది చూపిస్తున్నాను కదా. ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఇక్కడ వెబ్ అలాట్మెంట్ ఫేజ్ 1 అని ఉంది కదా, దీని మీద టిక్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది. అలాట్మెంట్ డీటెయిల్స్ స్టూడెంట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్. ఇక్కడ మీరు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే ఈ యొక్క యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దీన్ని మీద టిక్ చేస్తే మీ యొక్క రోల్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొట్టేసేయండి. సబ్మిట్ మీద కొట్టిన తర్వాత 6,000 రూపీస్ అనేది యూనివర్సిటీ ఫీజు పే చేసిన తర్వాత డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసేసుకోండి. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డుతో పాటు అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి ఈ యొక్క వెబ్ అలాట్మెంట్తో పాటు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పటి వరకు మీరు రిపోర్టింగ్ చేయాలి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. 28/11/2024 3 PM వరకు అయితే మీకు వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేసేసేయండి. సో ఇది నెక్స్ట్ సీట్ వచ్చినటువంటి స్టూడెంట్ చేయాల్సినటువంటి పని. అదేవిధంగా మరి ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జీవో కదా, ఆల్రెడీ దీని గురించి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సో ట్యూషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ప్రజెంట్ నేను మీకు ఈ యొక్క బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ దాంతోపాటు ఈ యొక్క బీపీటీకి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఎంఎల్టీకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా నేను మీకైతే చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా, ఇది బీపీటీ అండ్ ఎంఎల్టీకి సంబంధించి సపరేట్గా ఉంది. ఒక్కసారి మనం చూస్తే కనుక అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి 13 పేజ్ కదా, ఒక్కసారి చూద్దాం. సో ఇది బీఎస్సీ అలైడ్ హెల్త్ కోర్సుకి సంబంధించినటువంటి కొన్ని కాలేజెస్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ మీకు పర్ ఇయర్కి ఇది ట్యూషన్ ఫీజు అనేది 2 వేస్గా ఉంటుంది. ఒకటి కేటగిరీ ఏ, ఒకటి కేటగిరీ బి. కేటగిరీ ఏంటంటే కాంపిటేటివ్ అథారిటీ కోటా ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకి 45,000 ఒక సంవత్సరానికి అయితే ఉంటుందన్నమాట. సో కేటగిరీ బి అంటే ఇది మేనేజ్మెంట్ సీటు. మేనేజ్మెంట్లో ఎవరైతే జాయిన్ అయ్యారో పర్ ఇయర్ 90,000 రూపీస్ అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్లో అడిషనల్గా ఇది ట్యూషన్ ఫీజు 45,000 కాకుండా అడిషనల్గా మీకు చాలా ఫీజులు అయితే యాడ్ చేసి మీకు అడ్మిషన్ అనేది తీసుకుంటున్నారు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంతే
అంతే పే చేస్తానంటే కుదరదు. అక్కడ వేరే ల్యాబ్ ఫీజు ఇతర చాలా అన్నీ కలిపి ఒక అమౌంట్ అనేది చెప్తున్నారు ప్రైవేట్ కాలేజ్లో. సో అది మీరు మర్చిపోవద్దు. ఇది అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి పర్ ఇయర్కి 45,000 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎవరికైతే ఇందులో సీట్ వచ్చిందో కాంపిటేటివ్ అథారిటీ కోటాలో వాళ్ళకి సంవత్సరానికి 45,000 రూపాయలు అనేది ట్యూషన్ ఫీజు ఉంటుంది. అడిషనల్గా ఫీజు కూడా సెపరేట్గా ఉంటుంది. ఇది అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి. అండ్ దాంతోపాటు బీపీటీకి సంబంధించి కూడా చూద్దాం మనము ఏ విధంగా ఉంటుంది బీపీటీకి అనేది. బీపీటీ ఎంత 6th కదా, 6th చూద్దాం. సో ఇది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు ఇది బీపీటీకి సంబంధించి. ఇక్కడ కాలేజెస్ లిస్ట్ కూడా మనకి ఇచ్చారు, ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి. ఇది కాలేజ్ అంటే ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది ఏంటనే. మోస్ట్లీ మనకి కాలేజ్ ఫీజు అనేది 45,000 రూపాయలు అనేది ఉంటుంది కాంపిటేటివ్ అథారిటీ కోటాలో. బట్ కొన్ని కాలేజెస్లో మాత్రం చూసారు ఇక్కడ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇందులో కేవలం 16,000 రూపాయలు మాత్రమే ఉంది ఇది కాంపిటేటివ్ అథారిటీ కోటాలో. సో ఇది మీరు మర్చిపోద్దు అనమాట. సో మిగతా కాలేజ్లో 45,000 అయితే ఉంది పర్ ఇయర్కి. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో మనకి 90,000 అయితే ఉంది. కాకపోతే ఒక్క కాలేజీలో మాత్రం ఇక్కడ చూసారా 79,200 అయితే ఉంది. ఏది శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మిర్యాలగూడలో ఉంటుంది కదా అందులో. సో ఇది కాలేజ్ వైజ్గా ప్రైవేట్ కాలేజ్లో ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు. సో అడిషనల్గా మీకు సపరేట్గా మళ్ళీ ల్యాబ్ ఫీజు అవి ఇవి అని చాలా కలిపేస్తారు. సో మీరు అది మర్చిపోద్దు అనమాట. సో అది ఎంత ఉంటుంది ఏంటనేది చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పడం జరిగింది ఏది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి. సో నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. మీ ట్యూషన్ ఫీజు ఎంతైతే ఉంటుందో అంతా మళ్ళీ మీరు ఈ యొక్క అడిషనల్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంఎల్టీకి సంబంధించి చూస్తే కనుక 8 కదా, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి చూసారా ఇవి కాలేజెస్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇచ్చినటువంటి ట్యూషన్ ఫీజు ఇది కూడా సేమ్ 45,000 రూపాయలే ఉంది ప్రతి కాలేజీలో చూసారా. అదేవిధంగా ఇది కాంపిటేటివ్ అథారిటీ కోటా, ఇది వచ్చేసి మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటాలో 90,000 రూపాయలు అనేది ఉంటుంది. బట్ ప్రైవేట్లో ఎంత తీసుకోరు, అడిషనల్గా దీనికి చాలా ఫీజులు అయితే యాడ్ చేస్తారు. సో ఇది ప్రైవేట్ కాలేజ్లో ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు. మరి గవర్నమెంట్ కాలేజ్లో ఏ విధంగా ఉంటుంది ట్యూషన్ ఫీజు? సో దానికి సంబంధించి కూడా మన దగ్గర జీవో ఉంది. సో దాని గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇది హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసినటువంటి జీవో కదా, అంటే ఇది తెలంగాణ అలైడ్ హెల్త్ కోర్సెస్ అడ్మిషన్ రూల్స్ అనమాట. సో ఇందులో ఎంత ఫీజు తీసుకోవాలి ఏంటనేది ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో దాని గురించి అయితే చూపిస్తాను చూడండి. సో చివరి పేజీలో మనకి ఏ విధంగా ట్యూషన్ ఫీజు ఉంటుంది అనేది చెప్పడం జరిగింది, ఇప్పుడు చూపిస్తాను. సో ఇది సెకండ్ ఒక్క నిమిషం. ఓకే, సో ఎవరికైతే గవర్నమెంట్ కాలేజ్లో బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్స్కి సీట్ వచ్చిందో, గవర్నమెంట్ కాలేజ్ గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కాలేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకి ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 16,000 రూపాయలు అనేది ఉంటుంది. సో ఇది మీరు మర్చిపోద్దు అనమాట. సో ప్రైవేట్లో మనకి 45,000 ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్లో వచ్చేసి మనకి 16,000 రూపాయలు అనేది పర్ యానం, ఏది బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి. సో 16,000 రూపాయలు అనేది మీకు గవర్నమెంట్ కాలేజీలో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది మీరు మర్చిపోదు. అండ్ దాంతోపాటు ఎవరికైతే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిందో వాళ్ళకి ఈ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ట్యూషన్ ఫీజు అనమాట. సో దాంతోపాటు మనకి ప్రైవేట్ కాలేజ్లో చెప్పేశాను. అండ్ వెబ్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్పేశాను. సో ఇది గవర్నమెంట్ కాలేజ్ ట్యూషన్ ఫీజు, ఇది ప్రైవేట్ కాలేజ్ ట్యూషన్ ఫీజు. అండ్ దాంతోపాటు సో ఇది కాలేజ్ వైజ్ లిస్ట్ అనమాట. సో ఇందులో కనుక మీ నేమ్ ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకోండి, ఎందుకైనా మంచిది. జస్ట్ కంట్రోల్ F కొట్టి మీ నేమ్తో సెర్చ్ చేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఒక్కసారి మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసేసుకోండి అనమాట. సో ఇది వచ్చినటువంటి అప్డేటు. అండ్ దాంతోపాటు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు చేయాల్సినటువంటి ప్రాసెస్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే సీట్ వచ్చిందో ఫస్ట్ పేజ్లో ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ కాలేజీలో రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని ప్రైవేట్ కాలేజీలో జస్ట్ రిపోర్టింగ్ మాత్రమే చేసుకుని ఇన్ కేస్ మీకు నచ్చలేదు అనుకోండి కాలేజీ, సో సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అనేది అది వెబ్ అలాట్మెంట్ అనేది పెట్టేసుకోవచ్చు. గవర్నమెంట్ కాలేజ్లో జస్ట్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది అడ్మిషన్ అప్పుడు మీరు పే చేస్తే సరిపోతుంది అనమాట. సో బీఎస్సీ నర్సింగ్ అలాగే చేశారు. ఫస్ట్ కాలేజ్లో రిపోర్టింగ్ తీసుకున్నారు గవర్నమెంట్ కాలేజ్లో, తర్వాత అడ్మిషన్ ప్రాసెస్కి మళ్ళీ రమ్మన్నారు అనమాట ఎవరికైతే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళకి. బట్ ప్రైవేట్లో మాత్రం ఎప్పుడైతే మీరు రిపోర్టింగ్ చేస్తున్నారో అప్పుడు మాత్రమే ఈ యొక్క టోటల్ ట్యూషన్ ఫీజు అనేది పే చేయించుకుంటున్నారు. సో దాన్ని మీరు మర్చిపోవద్దు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్కి అయితే రిపోర్టింగ్ చేసేసేయండి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.